అన్నారు కదా, ఇదే ఆవాస హోటల్. పైన దాకా చూపించాను మీకు. ఇది లోపలికి వెళ్తున్న కొద్ది చూస్తున్నారు కదా, అంత పైకుంది. లుక్ ఎట్ మీ వేర్ ఐ యామ్ టుడే ఎట్ హోటల్ ఆవాస. అంటే ఈరోజు స్పెషల్ ఏంటంటే మా మామ ఎంగేజ్మెంట్. చూడండి, మా మామ పేరు సాకేత్ అండ్ అత్త పేరు నిఖిత. సో వీఆర్ ఎట్ ఆవాస హోటల్ ఫర్ మై మామాస్ ఎంగేజ్మెంట్. ఈరోజు ఈ వీడియోలో మీకు ఇంకొకరిని కూడా ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. దట్ ఈస్ ప్రిన్సెస్ హన్సిక. హే వ్యూవర్స్, సో ఉన్నారు అందరూ. యా, ఈ హోటల్ ఎలా ఉంటుందో, మా మామ ఎలా తన ఎంగేజ్మెంట్ని జరుపుకుంటున్నాడో మొత్తం ఇలా ఒక లుక్ వేసి వచ్చేద్దాం రండి. సైని. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి పైకి వెళ్ళాక ఫంక్షన్ హాల్ మాత్రం సూపర్బ్గా ఉంది. డెకరేషన్ కూడా చాలా బాగుంది. ఇలా ఫ్లవర్స్ తోటి చూసారు కదా, ఇలా బౌల్ పాట్లో కూడా ఫ్లవర్స్ వేసి డెకరేట్ చేశారు మొత్తం. ఇలా కొంచెం కొంచెం గ్యాప్ వచ్చిన కొద్దీ ఫ్లవర్స్ తోటి ఇంకా దాంతో డెకరేషన్ చేస్తూ ఉన్నారు. మా మామ ఎంగేజ్మెంట్కి డెకరేషన్ అవన్నీ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇప్పటిదాకా మనం చూసింది స్టేజ్ డెకరేషన్ వరకే కదా. ఇప్పుడు పైకి వెళ్తే అక్కడ అసలైన సందడి మొదలవుతుంది. లెట్స్ గో. ఫంక్షన్ హాల్ ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది. చూడండి, పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇంకా పెళ్లి కూతురు. డెకరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా కొన్ని ఫుడ్ ఐటమ్స్కి ఇలా డెకరేట్ చేసాము. ఇవి స్వీట్స్, ఇవైతే చాక్లెట్స్. అన్ని చాక్లెట్స్ ఇలా జమ చేసి కేక్ లాగా చేసాము. ఇవి ఒక్కొక్క టైప్ ఆఫ్ చాక్లెట్స్, బిస్కెట్స్. యాక్చువల్గా మేము మామ తరపు నుంచి కాబట్టి మేము అత్తకిస్తున్నాము. ఇవైతే నోట్స్ తోటి మేము బొకే తయారు చేసాము. ఇది మా మామ అత్త ఫోటో థర్మాకోల్ తోటి మేము ఫ్రేమ్ చేసాము. ఇది ఫ్లవర్, ఇదే తోటి బార్బీ డాల్. ఇలా మా మామ పేరు సాకేత్ అండ్ అత్త పేరు నిఖిత కాబట్టి చాక్లెట్స్ తోటి ఓన్లీ చాక్లెట్స్ తోటి మాత్రం మేము S&N సింబల్ పెట్టాము. ఇదంతా ఫ్లవర్స్ తోటి ఫుల్ డెకరేట్ చేసాము. ఇదేమో హార్ట్ సింబల్, హాఫ్ ఫ్లవర్స్ అండ్ హాఫ్ చాక్లెట్స్. దీంట్లో బ్యాంగిల్స్ పెట్టాము. ఇది కూడా అంతా మేకప్ సెట్, బొట్టు, నెయిల్ పాలిషెస్, ఐలైనర్, లిప్స్టిక్, ఐ షాడో అన్నీ కాంపాక్ట్ అన్నీ పెట్టాము. దిస్ ఈజ్ స్పెషల్. ఇవి రియల్ కాయిన్స్ అనుకుంటున్నారా? కాదు, ఇవి చాక్లెట్స్. ఇది కూడా థర్మాకోల్ కింద బేస్ పెట్టేసి చాక్లెట్స్ అతికిచ్చేసి ఇది కూడా చేసాము. ఇది డ్రై ఫ్రూట్స్ పెట్టడానికి. ఇది గ్లిటర్ పేపర్ మనకి దొరుకుతుంది కదా బయట, దాంతో ఇలా కొంచెం క్రియేటివ్గా చేసాము. ఇదేంటో కనిపెట్టండి. ఇది నెయిల్ పాలిష్ బొకే. చూస్తున్నారా, నెయిల్ పాలిషెస్ ఉన్నాయి. ఫ్లవర్స్కి నెయిల్ పాలిష్ పెట్టి ఇలా బొకే లాగా చేసాము.
ఇది మా మామ అత్తకిచ్చిన హ్యాండ్ బ్యాగ్. ఇవి ఫ్లవర్స్. ఇవేమో మా అత్తకిచ్చే శారీ పిన్స్. ఇవన్నీ కూడా ఫ్లవర్సే. సో మా మామ పేరు సాకేత్ కాబట్టి ఇలా మేము బీడ్స్ తోటి సాకేత్ అని రాసాము. ఇవన్నీ ఫ్రూట్స్. ఇలా ఇది కూడా థర్మాకోలే. మేము దీనికి అన్నీ యూజ్ చేసి ఇలా డిఫరెంట్గా తయారు చేసాము, మధ్యలో డాల్ పెట్టి. దిస్ ఈజ్ బ్యాంగిల్ బాక్స్. ఇవేమో మా అత్తకి ఇచ్చే డ్రెస్సెస్ ఇంకా శారీస్ అన్నీ ఇలా ప్యాక్ చేసాము, ఇలా ఫ్లవర్స్ తోటి. ఇదేమో ఇలా చున్నీ పెట్టేసి ఈడ డ్రెస్ పెట్టి ఇలా డిఫరెంట్గా చేసాము. ఇది కూడా లోపల ఒక శారీ పెట్టి ఇక్కడ మధ్యలో బ్యాంగిల్ పెట్టేసి ఇలా ఫ్లవర్ పెట్టాము. ఇవి కూడా ఒక్కొక్క టైప్ చేసాము శారీ ప్యాకింగ్. ఇవేమో రింగ్స్. ఇలా ఇక్కడ రింగ్ ఉంటుంది, వాళ్ళు ఇలా ఓపెన్ చేయగానే లైట్ వస్తుంది. ఇలా మధ్యలో డాల్ పెట్టి ఇది వాళ్ళకి ఇస్తే ఇలా లైట్ వస్తుంది. ఇది కూడా డిఫరెంట్గా చేసాము. ఇక్కడ నుంచి అత్త సైడ్ డెకరేషన్ స్టార్ట్ అవుతుంది. ఇలా క్లాత్ని ఫోల్డ్ చేసి షర్ట్స్ లాగా పెట్టారు. అక్కడ చూస్తుంటే సోంప్ వాటితోటి మెహందీ కోన్స్ లాగా చేసి అక్కడ అతికించారు. ఇవేమో కొన్ని డ్రై ఫ్రూట్స్ ట్రేలో పెట్టారు. మా అత్త పేరు నిఖిత కాబట్టి బీడ్స్ తోటి నిఖిత అని రాశారు. అది చాక్లెట్ ట్రైన్. ఇవన్నీ వెండివి. ఇటు చూస్తే క్యారమ్ బోర్డు, ఏరోప్లేన్ అని కనిపిస్తాయి వెండితోటి. అవి కూల్ డ్రింక్స్ ఇంకా చాక్లెట్స్. ఇది చాక్లెట్ ట్రైన్. ఇవేమో బిస్కెట్స్. ఇవి డ్రై ఫ్రూట్స్ తోటి ఫ్లవర్స్ లాగా ప్యాక్ చేశారు. మీరు క్లీన్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది. ఇవి ఎలిఫెంట్స్ ఇంకా మిర్రర్స్ తోటి తయారు చేశారు. ఇక్కడ కూడా అన్ని చాక్లెట్స్, జర్మ్స్ అవన్నీ పెట్టారు. మంచిగా చేశారు కదా, క్రియేటివ్గా. చాక్లెట్స్, బాల్స్, పైన అబ్బాయి అమ్మాయి బొమ్మ సూపర్ ఉంది. ఇవి కూడా అంతే, కొన్ని పిపర్మేట్స్ పెట్టేసి మధ్యలో రింగ్ స్టాచ్యూ పెట్టేసి దాని మీద బార్బీ డాల్స్ పెట్టారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ పిపర్మేట్స్. Yes, sir. Yeah, yes, mine, sir. Giri frame. ब्रह्माज आयुक्तिं प्रजां ददो भागदेयनैवैनयन्ते प्रतिष्ठति